నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ దైవంగా విరాజిల్లుతున్న స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఏడుకొండల వాణిగా బాలాజీగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామికి దేశ విదేశాల్లో ఎన్నో ఆలయాలు నిర్మించబడ్డాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలో గల సప్తగిరులపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామిగా విశాఖపట్నంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఆ ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సాక్షాత్తు శ్రీమన్నారాయణి అవతారంగా శంకుచక్రధారి అయి ఇరు దేవేరులతో భక్తకోటిని ఆశీర్వదిస్తూ వైభవోపేతంగా వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు జరిగే పూజా పునస్కారాలు కడు రమణీయంగా జరుగుతాయి. ఆ విశేషాలను దర్శిద్దాం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగానికి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. దివి నుండి భువికి దిగి భక్తుల్ని తరింపచేస్తున్న తిరుమల నిత్య నివాసి. కలియుగ వైకుంఠ దీపమైన ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతోనే తెల్లవారే తెలుగు లోగిళ్ళు కోకొల్లలు. ఆ శ్రీనివాసుని తమ కళ్ల ముందే ఇళ్ల ముందే ప్రతిష్ఠించుకుని అర్చించుకుంటున్న భక్తవరేణ్యులు ఎందరెందరో. సాక్షాత్తు సప్తగిరులపై వెలసిన భక్తుల మొరలు ఆలకించటానికి వాడవాడలా వెలిశాడు. అలా ఆ స్వామి కొలువైన మరో అపూర్వమైన దివ్యధామం విశాఖపట్నంలోని మర్రిపాలెం అప్పయ్య నగర్లో నెలకొని ఉంది. ఎన్నో దేవాలయాలకు నిలయమైన ఈ పట్టణంలో అడుగడుగున అనేక ఆలయాలు కనువిందుగావిస్తాయి. అలా కొలువుదీరిన ఆలయాలలో శ్రీ భూదేవి శ్రీదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటిగా విరాజిల్లుతోంది. జాతీయ రహదారికి సమీపాన్నే ఉన్న ఈ ఆలయం అప్పయ్య నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే నిర్మాణం జరిగింది. 1992వ సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామి కర కమలాలచే విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైన ఈ పుణ్యధామం జనావాసాల గృహ సముదాయానికి కొద్ది దూరంలో నెలకొని ఆద్యంతం రక్తి కట్టించే ఆలయ శోభతో భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. రహదారికి సమీపాన్నే కొద్ది దూరంలో ఉండటం వల్ల వచ్చిపోయే తీర్థయాత్రికులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలతో ఈ కోవెల కనువిందుగావిస్తుంటుంది. పచ్చని ప్రకృతి అందాలకు ఆలవాలంగా నిలుస్తున్న ఈ ధామం భక్తుల్ని ఇట్టే ఆకర్షిస్తుంటుంది. నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంతవా
ఆలయ సమీపానికి చేరుకున్న భక్తులకు ఆలయ ప్రవేశద్వారం కానవస్తుంది. ప్రవేశద్వారం సందర్శనతోనే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ప్రవేశిస్తుంది. ప్రవేశద్వారం పైభాగాన అంతర్వులలో మధ్య భాగంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆసీనులై ఉండగా, స్వామికి ఇరువైపులా శ్రీ ఆనంద గణపతి, పంచముఖ హనుమాన్ విగ్రహాకృతులు కొలువుదిరి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో ముందు నెలకొల్పబడిన ధ్వజస్తంభం హిందూ పాంచరాత్ర ఆగమశాస్త్ర నిర్మిత ఆలయ వైభవానికి విజయ ధ్వజస్తంభంగా అలరారుతుంటుంది. ప్రధానాలయానికి ధ్వజస్తంభానికి నడుమ గరుడాలయం ఉంది. ప్రధానంగా గరుడుని విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. బలిష్టమైన రూపు, దృఢమైన రెక్కలు, విప్పారిత నేత్రాలతో గరుత్మంతుడు దర్శనమిస్తాడు. మరోవైపు ప్రాకారాలపై పాలకడలిలో శేషతల్పాన పవళించిన విష్ణుమూర్తి నాభీస్థానంలో చతుర్ముఖ బ్రహ్మ, పాదాల చెంత శ్రీ లక్ష్మీదేవి, నారద, తుంబుర, గరుడుల మూర్తులు కొలువుదేరి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వెలుగొందుతున్న శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వివిధ దేవతామూర్తుల నిలయంగా ఆలయమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విశాఖపట్నం వాసులే కాక పొరుగు జిల్లాల వారు ఇక్కడి బాలాజీని అర్చిస్తారు. ఈ ఆలయ ప్రాకారాలపై శ్రీహరి ధరించిన దశావతారాలను నెలకొల్పడం విశేషం. భక్తుల చూపులను ఇట్టే ఆకర్షించే విధంగా మలిచిన ఆ దేవతా విగ్రహాల దశావతార మూర్తులు నేత్రానందాన్ని కలిగిస్తాయి. వామన, పరశురామ, లక్ష్మీ నరసింహ, వరాహ, రామ, మత్స్యావతారాల వంటి మూర్తులే కాక బలరామ, శ్రీకృష్ణుని మూర్తులు కూడా అందంగా కనువిందుగావిస్తాయి. ప్రధానాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు శ్రీవారి సేవలో నిమగ్నమై ఉంటారు. ప్రధాన ద్వారం పైభాగాన గజలక్ష్మీదేవి కొలువుదీరి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ స్వరూపం ఎంత చూసినా తనివితీరనిది. పద్మపీఠంపై పాదాలు నిలిపి ఊర్ధ్వహస్తాలలో శంఖచక్రాలను ధరించి ఎడమ చేతిని కటి ప్రదేశంలో నిలిపి కుడి చేత్తో దేవతలకు తన చరణ కమలాలు పూజనీయాలని మానవులకు పరమగతిని తెలుపుతూ నడుమున ఉంచుకున్న చేతితో తనను ఆశ్రయించిన మానవులకు సంసార సముద్రాన్ని అవలీలగా ఈదవచ్చని చెప్పకనే చెబుతుంటాడు శ్రీ వెంకటేశ్వరుడు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. మకర తోరణంలో వేంచేసి దర్శనమిచ్చే వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తి భక్తులను ఆనంద సంధాయకులను చేస్తుంటుంది. శ్రీ వెంకటేశ్వరునికి ఇరువైపులా ఇరు పార్శ్వాలలో శ్రీదేవి భూదేవి విరాజమానమై పట్టు వస్త్రాలతో సర్వాలంకార భూషితులై మంగళదాయకంగా దర్శనమిస్తుంటారు. మూలమూర్తులకు ముందు శ్రీదేవి భూదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులుంటాయి. ఈ ప్రధాన ఉత్సవమూర్తులతో పాటు శ్రీరామ, లక్ష్మణ, సీత, హనుమమూర్తులు కూడా దర్శనమిస్తాయి.
గర్భాలయ ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అర్చక స్వాములిచ్చే కర్పూర హారతిని శఠగోప తీర్థ ప్రసాదాల్ని స్వీకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియమైన శనివారం నాడు ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడైతే తెల్లవారుజామున 5 గంటల నుండే స్వామి సందర్శనార్థం భక్తులు బారులు తీరుతారు. శుభకార్యాలతో భక్తులు ఆలయంలో తమ జీవన సరళి పెనవేసు. విజయ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో ఎన్నో విశేషాలున్నాయి. దివ్య పుష్కరిణి, నారాయణవనం, అన్నమయ్య కళావేదిక, గోశాల ప్రధానంగా గోచరిస్తాయి. ఉపాలయమూర్తిగా శ్రీరామ భక్తుడు హనుమ తదితర ఉపాలయమూర్తులను దర్శిద్దాం. శ్రీదేవి భూదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయాలుగా శ్రీ ఆనంద గణపతి ఆలయం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉన్నాయి. అలాగే అన్నమయ్య కళావేదిక, తిరునారాయణ స్వామి గోశాల, విజయశ్రీ పుష్కరిణి, నారాయణవనం, తులసీకోట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రప్రథమంగా శ్రీ ఆనంద గణపతి సన్నిధికి చేరుకుని స్వామిని 2 చేతులు జోడించి సభక్తికంగా వేడుకుంటారు. ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. సర్వకాల సర్వావస్థల్లోనూ విఘ్నేశ్వరుడు మనకు తోడుగా ఉన్నప్పుడే మన కార్యాలు సఫలీకృతమవుతాయని భక్తుల విశ్వాసం. గణపతి ఒక మహా సంకేత స్వరూపం. పూల హారాల నడుమ వెలిగిపోతున్న ఆ గణపతిని భక్తులు దర్శించుకుని ప్రక్కనే మరోవైపు ఉన్న పంచముఖ హనుమాన్ సన్నిధికి చేరుకుంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం హరిహర బ్రహ్మాది దేవతల తేజాంశములతో జన్మించిన కారణ జన్ముడు ఆంజనేయుడు. భూత ప్రేత పిశాచి బాధల్ని నివారించువాడు. ప్రత్యేక సన్నిధిలో ఒక్కో ముఖానికి 3 నేత్రాల చొప్పున 15 నేత్రాలు, 10 చేతులతో స్వామి దివ్య తేజోమయ విశ్వరూపం ప్రకాశిస్తుంది. తూర్పు వానర ముఖం, దక్షిణ ముఖం నారసింహం, పశ్చిమ గరుడ ముఖం, ఉత్తరాన వరాహముఖం, ఊర్ధ్వాన అనగా పైభాగాన అశ్వముఖంగా స్వామి కానవస్తాడు. స్వామి హనుమను దర్శించుకున్న భక్తులు మహదేవం పంచముఖం అప్పయపుర వాసినం అంటూ భక్తితో చేతులు జోడించి తీర్థ ప్రసాదాలను భక్తితో స్వీకరిస్తారు. స్వామి హనుమ పాదభాగాన ఉత్సవమూర్తి నిమ్మకాయల దండ అలంకరణతో కానవస్తుంది. ఒక చేత్తో గదను ధరించి సింధూరమయంగా కానవస్తాడు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఈ ఆలయ పరిసరాలలోనే ఒకవైపు విజయశ్రీ పుష్కరిణి దృశ్యమానమవుతుంది. ఈ పుష్కరిణి మధ్య భాగంలో సకల సంపదలకు స్థానమైన శ్రీ లక్ష్మీదేవి అలరారుతుంటుంది. ఈ పుష్కరిణి జలాలు పరమ పవిత్రమైనవిగా చెబుతారు ఇక్కడి స్థానికులు. ఆ పవిత్ర జలాలను తమ శిరస్సులపై చల్లుకొని పవిత్రతను పొందుతారు. అనంతరం భక్తులు నారాయణవన సందర్శనానికి బయలుదేరుతారు. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, ఎత్తైన వృక్షాలు, చెట్టు చేమలు, ఔషధ వృక్షాలతో ఈ నారాయణవనం బహు సుందరంగా కానవస్తుంది. భక్తులు ఈ నారాయణవనం పూర్తిగా సందర్శించి తనివితీరా మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ ఔషధ వృక్షాల సువాసనల్ని భక్తులు ఆస్వాదిస్తుంటారు. ఈ నారాయణవనానికి సమీపాన తులసీకోట నెలకొని ఉంటుంది.
లక్ష్మీ స్వరూపంగా భావించే ఈ తులసి కోటకు భక్తులు ముకుళిత హస్తాలతో నమస్కరిస్తారు. ఒకవైపున స్వామి సన్నిధిలో రామానుజాచార్యులు, ఆళ్వారుల విగ్రహమూర్తులు కొలువుదీరి ఉంటాయి. వైష్ణవ మత ప్రచారకులైన ఆ ఆళ్వారుల దర్శనం సర్వశ్రేయోదాయకం. అనంతరం భక్తులు అన్నమయ కళావేదిక సందర్శనానికై బయలుదేరుతారు. ఈ కళావేదికపై ప్రత్యేక పర్వదినాలలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ తిరునారాయణ గోశాల అనే నామధేయంతో గోవులను పెంచి పోషిస్తూ పూజిస్తున్నారు. భక్తులు ఈ గోశాలలోని గోవులను భక్తితో పూజించి ఆశీస్సులు అందుకుంటారు. భక్తితో ఆ గోమాతకు అరటి పండ్లు నివేదిస్తారు. ఆలయ ప్రాకారాలలో అద్దాలతో తీర్చిదిద్దిన శ్రీ మహాలక్ష్మి సన్నిధి కానవస్తుంది. చతుర్భుజాలతో కొలువైన అమ్మవారిని భక్తితో సేవించి తరిస్తారు భక్తులు. విశాఖపట్నంలోని శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే విశేష పూజా కార్యక్రమ వివరాలు, ఆలయ దర్శన వేళలు, భక్తులు ఆలయాన్ని చేరుకునే వివరాలు, అర్చనల విధి విధానాలు తెలుసుకుందాం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజా పరంపర ఉదయం 5:30 నుండి ప్రారంభమవుతుంది. ప్రతి నెల 2వ శనివారం నాడు స్వామి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల సేవ కడు రమణీయంగా నిర్వహించటం విశేషం. విశేష పర్వదినాల్లో గోపూజ, శనివారం నాడు విశేష నారాయణ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పాల్గొన బహుళ సప్తమి నాడు త్రయాహ్నిక దీక్షతో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ప్రత్యేక పర్వదినాల్లో శనివారాల్లో స్వామివారికి పల్లకీ సేవా కార్యక్రమం ఉంటుంది. స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీలో నిలిపి తిరువీధుల్లో లేదా ఆలయ ఆవరణలో ఊరేగిస్తారు. వందలాది మంది భక్తుల సమక్షంలో జరిగే ఈ వేడుక కడు రమణీయంగా భాసిస్తుంటుంది. ఈ ప్రాంతంలో ఎవరైతే భక్తులు ఈ భూసమేతి విజయ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ తలుచుకొని 3 ప్రదక్షిణలు చేస్తారో ఆ కార్యక్రమం తప్పకుండా విజయం సాధిస్తుంది అనేటటువంటి నమ్మకం ఈ ప్రజల్లో ఉన్నది. అందుకు ప్రత్యక్ష నిదర్శనాలు కూడా చాలా ఉన్నాయి. అందుకని ఈ దేవాలయంలో అనేక వైదిక కార్యక్రమాలు, లక్షమల్లల అర్చన కానీ, పౌత్రోత్సవం కానీ, కళ్యాణోత్సవాలు కానీ, ధనుర్మాస ఉత్సవం కానీ, అలాగే ఊంజల సేవ వంటి వైదిక కార్యక్రమాలు అన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరిపించబడుతోంది. శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి పాదారవింద మకరంద రసాస్వాదనం చేసిన భక్తులు తాదాత్మ్య స్థితిని అనుభవిస్తారు. సప్తగిరులెక్కి తనని దర్శించుకోలేని సామాన్య జనం కోసం ఆ స్వామి తనే తరలివచ్చి తన దర్శనాన్ని అందిస్తున్నాడు.
అటువంటి ఆ స్వామిని శతధ సహస్రధ చేతులు జోడించి వేడుకుందాం. ఆ స్వామి దివ్యాశిస్సులను అందుకుందాం. శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆశాంతం ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులు వెల్లివిరిసే లోగిలిగా అలరారుతోంది. ఆ స్వామివార్ల కరుణా కటాక్షాలు మనపై వెల్లివిరియాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.